సార్ ఇటీవల మన అసెంబ్లీలో అయితే ఒక 3-4 బిల్లులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గతంలో మీరు ఎస్సీ వర్గీకరణ కూడా కొంత మద్దతుగా నిలిచడం జరిగింది. ఇంకోటి అదేవిధంగా బీసీ బిల్లు కావచ్చు, దాంతోపాటు హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అవి పెద్దగా హైలైట్ కాలేదు, ఎందుకో నాకు తెలియదు. సో ప్రస్తుతం బీసీ బిల్లు అయితే ఇక్కడ అయిపోయింది, మరి 42% ఉన్నారు. మరి రాజ్యాంగంలో అయితే 50%కి మించకూడదని చాలాసార్లు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఇది పార్లమెంట్లో బిల్లు జరగాల, ఈ బిల్లు అయిపోయినట్టేనా? మీరు ఈ పార్టీ నాయకులను ప్రైవేట్గా అడగండి. అలా ఏం చెప్పట్లే, అయిపోయిందని చెప్పారు సార్. నాకు ఆల్రెడీ ఇదే తీర్మానం వల్ల ఇంటర్వ్యూ మొన్న ఇచ్చారు నాకు. కెమెరా ముందు ప్రైవేట్గా అడగండి. అయిపోయిందని చెప్పారు. రాజకీయంగా ఖచ్చితంగా మేము 42% మాకు వచ్చేస్తుందని. ఎందుకంటే మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పూర్తిగా దీని మీద అధ్యయనం చేసి ఒక నిర్ణయం చేసింది. రాజ్యాంగాన్ని అన్వయించడంలో సుప్రీంకోర్టు తీర్పు ఈ దేశానికి శిరోధార్యం. రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానులే, ఆడైనా మగైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కుటుంబమైనా, గ్రామమైనా, పట్టణమైనా. ఇది మొట్టమొదటి సూత్రం. కానీ అని ఒక కానీ పెట్టారు. ఏమిటా కానీ? మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా, కుల వ్యవస్థ కారణంగా, చాలామంది తరతరాలుగా వెనకబడ్డ కారణంగా, ఆర్థిక సామాజిక విద్యాపరంగా వెనుకబడుతున్నట్టయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును అన్నారు. మౌలిక సూత్రం ఇది. దానికి లోబడి ఇది. అంటే సామాజిక అనే పదం లేదంటారా? ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, లేకపోతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్, నాకు గుర్తులేదు, చూద్దాం సార్. అది ఆఫ్ హ్యాండ్. అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇంకొకటి, అది చెప్పేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమన్వయం చేయాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది, 50% వరకు రిజర్వేషన్లు ఉండొచ్చని. ఓకే. దేశంలో ఏకాభిప్రాయం ఉన్నది. ఎందుకంటే 90% రిజర్వేషన్ పెట్టానుకోండి, ఇంకా ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడ ఉంది దేశంలో? ఇంకా ఒక వర్గానికి ఏమీ అందదు. అలాగని చెప్పని అణగారిన వర్గాలు, తరతరాలుగా నష్టపోయిన వర్గాలకు ఏమీ లేకుండా చేశారనుకోండి, సామాజిక న్యాయం ఎక్కడుంది? కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే, సామాజిక న్యాయం, రెంటిని సమన్వయం చేయాలి. దానికి సుప్రీంకోర్టు ఒక సరైన నిర్ణయం చేసింది, 50% అని చెప్పని. అది మారదు. అది రాజ్యాంగం చేసినట్టు లెక్క. అది అందరికీ తెలుసు. ఇంట్లో రహస్యం ఏం లేదు. ఈ పార్టీలకు తెలీదా? అమలైనట్ట అమలు కానట్ట అర్థం కాలేదు సార్. కొంచెం బీసీ బిల్లు అనేది, బిల్లు గురించి నాకు అనవసరం. 50% మారదు. ఓకే, రైట్. అది తెలిసి డ్రామాలు ఆడతారు. అది ఇంకొక ప్రశ్న ఉంది సార్ ఇందులోనే. అంటే ఎస్సీ వర్గీకరణ సంచి ఏబిసిడి, ఇదే జేపీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేటలో పడి దానికోసం ఒక 10 ఉద్యోగాలకు 1 లక్ష మంది అని చెప్పినప్పుడు, అంటే మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని 30 సంవత్సరాల నుంచి ఆయన, ఆ బిల్లు కావచ్చు, అదొకటే కాదు, సమైక్యత కోసం కావచ్చు, రకరకాలుగా ఆయన పద్మశ్రీ కూడా, ఆయన్ని అగౌరవపరచట్లే. నేనేమంటున్నా అంటే 30 సంవత్సరాల పోరాటం, ఓ 300 ఉద్యోగాలు దీనికోసం పోరాడారు. అసలు దీనికోసం పోరాడే ఒక కన్ఫ్యూజన్ ఉండే సార్ నాకు. అంటే జేపీ గారు చెప్తారు ఇదే ప్రశ్న. అంటే కృష్ణ గారి పోరాటం ఆయన అడగండి, నన్ను అడగడం ధర్మం కాదు. కానీ ఆయన మంచి ఉద్దేశంతో రాజ్యాంగ పరిధి లోపల ఎప్పుడైతే దళిత వర్గాలకి ప్రత్యేక రాయితీలు కల్పించామో, దళిత వర్గాల్లో మళ్ళీ అందరూ సమానం కాదు, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు. కాబట్టి వారికి అదనంగా ఏమైనా కోరట్లే అయినా, వారి వాటా వారి జనాభాను బట్టి ఆ దామాషాలు. ఎందుకంటే దళితుల వరకు ఈ దేశంలో జనాభాను బట్టి ఇచ్చేస్తున్నాం. ఓకే. దళితులు, ఆదివాసీల వరకు ఈ దేశంలో జనాభాను బట్టి రిజర్వేషన్ ఇచ్చేసాం. కాబట్టి దీనిలో మళ్ళీ ఉపకులాలుగా వర్గీకరించినప్పుడు ఇక్కడ 10% ఉన్నారు, 10% ఇచ్చేయండి, ఇక్కడ 3% ఇచ్చేయండి, కూడా ఉంది. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ వివిధ ఉపకులాల్లో అసమానత ఉంది. కాబట్టి కొంచెం అవకాశం పొందినవాడు నాకు కావాలని కోరుకుంటున్నాను. మన దేశంలో రిజర్వేషన్లు కూర్చున్న పోరాటం సామాజిక న్యాయం పోరాటం కాదు. అది ఒక కోణం అయిపోయింది. ఆ పోరాటం జరిగిపోయింది. ఈ దేశంలో అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి, అన్ని చోట్ల మనం ఒప్పేసుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న పోరాటం నా లాభం కోసం నేను మీతో పోరాడతాను, మీ లాభం కోసం మీరు నాతో పోరాడతారు. సామాజిక న్యాయం కోసం పోరాటలా, అదే బీసీ ఉద్యమం. కాబట్టి నాకు లాభం వచ్చిందనుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి దీన్ని మార్చొద్దని నేను పోరాడతాను. మీరు నష్టపోతున్నారు అనుకోండి, మీకు మీ ఓటర్లో మీరు కావాలని పోరాడతారు. మనం అందుకని కొంచెం వీటికి అతీతంగా వెళ్ళాలి. రైట్. సొంత లాభం కోసం పోరాడే వాళ్ళతో చర్చ పెద్ద కష్టం. అంటే రాజకీయాల్లో వాటా కోసమే బీసీ ఉద్యమం అంటే రాజకీయాలు వేరు, రాజకీయాలు వేరు, విద్యా ఉద్యోగాలు వేరు.
రాజకీయంలో ప్రాతినిధ్యం చెల్లుతుందా లేదా అన్నది అది సుప్రీంకోర్టు, నాకు తెలిసినంతవరకు సుప్రీంకోర్టు నిర్ణయం చేసిందేమో నాకు గుర్తులేదు. ఓకే. బహుశా ఆ విషయం కొంచెం డిబేట్ కావచ్చు, చూద్దాం ఏమవుతుంది, దానికి ఏమైనా పరిమితి పెడతారా, అది ఏ మేరకు సాధ్యం అని చెప్పనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేయొచ్చు. కానీ విద్యను ఉపాధి వరకు నాకు అర్థమైనంత వరకు సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం చేసింది. అది ధర్మమైన నిర్ణయం. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా 50% మీకు రిజర్వేషన్ లేదు. రైట్. మన దేశం లాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు అంగీకరించినాయి. మనం గౌరవప్రదంగా దాన్ని కొనసాగించడం మేలు. ఒక్క తమిళనాడు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు దాన్ని మార్చి 9వ షెడ్యూల్లో ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పండి ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. కానీ తమిళనాడు ఉన్న పరిస్థితులు ఇంతకాలం అలవాటు పడ్డ తర్వాత, సమాజం అంతా ఊరుకున్న తర్వాత దాన్ని అనవసరంగా ఏమైనా కదిలిస్తే గందరగోళం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు మౌనంగా ఊరుకున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే.